సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్, డీఈఓ సమీక్షించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసిందని, ఉద్యోగి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఓటర్గా నమోదైనా తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పీఓలు, ఏపీఓలు, పోలీసు సిబ్బంది, సెక్టర్ ఆఫీసర్లు, వీడియోగ్రాఫర్లు, ఎన్సీసీ డ్రైవర్లు, ఇతర అధికారులు ఈ నెల 26లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12ను తాము పనిచేసే ప్రాంతంలోని ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. వాటిని అధికారులు వారి సొంత నియోజకవర్గానికి పంపుతారన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలో చిత్రీకరించిన వీడియో ద్వారా ఉద్యోగ సంఘ నాయకులకు అవగాహన కల్పించారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్, డిఆర్ఓ జి నరసింహులు, ఎస్డీసీఆర్ కృష్ణ నాయక్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీళ్ళు కాకుండా మనకి కలెక్టరేట్ లో కానీ లేదా 7 నియోజకవర్గాల్లో ఆర్ఓ ఆఫీసెస్ లో కానీ చూస్తే అక్కడ కూడా సుమారు 2000 మంది పైన మనకి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు కాకుండా మనకి రైల్వేస్ కానీ, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ ఇలా కొన్ని అత్యవసర సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క చెయ్యి వేసి పనిచేస్తేనే మనకి ఎలక్షన్స్ అనేది సజావుగా సాగుతుంది.